హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ క్యారెట్ హల్వా అండి. సింపుల్ వేలో పర్ఫెక్ట్ మెథడ్లో టేస్టీగా ఈ క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ కోసం నేను 1/2 kg క్యారెట్లను తీసుకుని బాగా వాష్ చేసి పైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా ఫీల్ చేసేసి ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్ గీ వేసుకుంటున్నానండి. ఈ రెసిపీలో గీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి హల్వా అయితే. ఇలా మొత్తం గీ అంతా కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా 3 టేబుల్ స్పూన్ ఆల్మండ్స్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రై నట్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చునండి. 3 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత దోరగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుంటున్నానండి. నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే రిచ్ టేస్టీతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే మనం తురుముకున్న క్యారెట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి హల్వా అయితే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి. ఫంక్షన్స్లో దొరికే క్యారెట్ హల్వా లాగే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇలా బాగా ఉడికించిన తర్వాత చిక్కటి పాలని 1/2 లీటర్ తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ పాలు వేసి బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్ మొత్తం కూడా పాలంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పాలు మొత్తాన్ని కూడా క్యారెట్ బాగా అబ్జర్వ్ చేసేంత వరకు బాగా ఉడికించుకోవడానికి 20 to 25 మినిట్స్ అయితే పడుతుందండి. ఇలా మూత పెట్టి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత మీరు ఇంకొకటి రెడ్ కలర్ క్యారెట్ ఉంటుంది కదండి, దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. టేస్ట్ అయితే ఇంకా రిచ్గా ఉంటుందండి. ఇప్పుడు 250 గ్రామ్ షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవడానికి ఒక 20 to 25 మినిట్స్ పడుతుందండి. అప్పటి వరకు నెమ్మదిగా కలుపుకోవాలండి. హల్వా క్యారెట్స్ వస్తాయి కదండి, వాటితో ప్రిపేర్ చేసుకుంటే ఈ హల్వా అయితే మరి కొద్దిగా రెడ్గా వస్తుందండి. మనకి కొద్దిగా ఆరెంజ్ కలర్లో అవుతుందండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చునండి. నేను న్యాచురల్గానే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం కూడా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలండి. నాకు క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకే చూపించడం లేదు. ఇప్పుడు వేయించిన డ్రై నట్స్ అన్నీ కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ మెథడ్ మీకు ఈజీగా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ హల్వా రెసిపీ అయితే నచ్చుతుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే హోటల్ స్టైల్ క్యారెట్ హల్వాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మరిన్ని ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. మరిన్ని